పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి జయప్రాంచండి ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్రను జయప్రాంచండి జిందాబాద్ జిందాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగు సమర సైకిల్ యాత్రను జిల్లా వ్యాప్తంగా జరుగు సైకిల్ యాత్రను ఏర్పాటు చేయాలి. బీబీనగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి. బీబీనగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను సంరక్షణకై ప్రభుత్వ విద్య పరిరక్షణకై జిల్లా వ్యాప్తంగా 6 రోజుల పాటు 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ సైకిల్ యాత్ర 23వ తారీఖు ప్రారంభమై ఈరోజు బీబీనగర్ పట్టణంలో చేరుకోవడం జరిగింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని బస్టు పట్టించి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేసింది. అదేవిధంగా నూతన ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పటికి కూడా విద్యారంగ సమస్యల మీద దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తుంది. చూసుకున్నటువంటి మనం బీబీనగర్ పట్టణంలో గురుకులాలు చూసుకుంటూ ఉంటే గురుకులాల పరిస్థితి వానొస్తే వల్ల గాలొస్తే కలగల అన్నట్లు ఆ గురుకులాల పరిస్థితి ఉన్నాయి. అద్దె భవనాలు పూర్తిగా అద్దె భవనాలు కొనసాగించే పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ధరల పెరుగునంగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంత్రులు కానీ అధికారులు ఉండడానికి అయితే నూతనంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. కానీ పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడానికి నూతన భవనాలు లేక అద్దె భవనాలనే చదువు అభ్యసిస్తున్నారు. దీన్ని ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి ఉన్నటువంటి గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఈ సంక్షేమ హాస్టల్ పూర్తిగా జిల్లా వ్యవస్థ వాటిని సమీకరించి సమస్యను తీసుకొని వాటిని కూడా పూర్తిగా బాగు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నటువంటి మన ప్రభుత్వ విద్య చూసుకుంటూ ఉంటే ప్రభుత్వాలు విద్యార్థులు ఉన్న దగ్గర టీచర్ లేరు, టీచర్ ఉన్న దగ్గర విద్యార్థులు లేక పరిస్థితి మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నాం. అందుకనే ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గురుకులాలు ఉన్నాయో గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలని, అదేవిధంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేయడం కోసం ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నా ఉన్నాం. ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని జలోర్ కలెక్టర్ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సమస్యలను అధ్యయనం చేసి పూర్తి ఒక నివేదిక తయారు చేసి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే వరకు ఎస్ఎఫ్ఐగా పోరాటం చేస్తుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం ఇవాళ ఎస్ఎఫ్ఐ ఉంది. ఇవాళ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఎడల అధికారుల యొక్క మెడలు వంచైనా సరే ఈ యొక్క సమస్యలను పరిష్కరించేదాకా ఎస్ఎఫ్ఐ నిరంతరంగా విద్యార్థుల పక్షాన పోరాడుతుందని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విద్యార్థి ఫెడరేషన్ ఈరోజు ఎస్ఎఫ్ఐ 5వ రోజు యాత్ర ప్రారంభించుకొని 23వ రోజున కోనేరు పట్టణ కేంద్రంలో రాయగిరి, గుట్ట, మోటకొండ, రామన్నపేట, వలిగొండ, మోతుకూరు, గుండాల, బీబీనగర్, దుర్గపల్లి ఈరోజు సంబంధించి బీబీనగర్లో రావడం 5వ రోజు మొత్తం 400 కిలోమీటర్లు పూర్తి చేసుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో కేజీబీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ప్రజాపాలన పేరుతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా విద్యార్థి సమస్యలు పరిష్కరించడం లేదు. అదేవిధంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి కూడా వ్యవస్థ మొత్తం నాశనం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరాలని పరిస్థితి ఉంది. కాబట్టి విద్యారంగ సమస్యలను పరిష్కరించడం కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏదో పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో వహిస్తున్నారంటే ప్రధానంగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా లేడు. దీన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు, అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులు, టీచర్స్ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ సమస్యలో ఉన్నటువంటి వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అమలు చేయాలని, అదేవిధంగా ఉన్నటువంటి బీబీనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము ఈ యాత్ర చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాత్ర రేపు ముగింపు సభ సంబంధించి చౌటుప్పలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక 2000 మంది విద్యార్థులు సమీకరించి ఈ ముగింపు సభ ఏర్పాటు చేస్తాము. దీనికి సంబంధించి వచ్చిన యాత్ర మొత్తం బృందాన్ని కూడా సమస్యల మీద కూడా
మొదటి వారం రోజు కూడా కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సమస్యల మీద ఉన్నటువంటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా నిర్వహించి పెద్ద ఎత్తున విద్యా సంస్థలు సమీకరించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిందల శివ.